Praise Lord everyone. I'm welcoming all of you to today's Divine Revelation. గాడ్ ఒక విషయం చూస్తారు, ఏంటంటే హ్యూమన్స్ హార్ట్ని. ఎప్పుడైతే గాడ్ ఒక హ్యూమన్ హార్ట్ని చూస్తారో, ఆ హార్ట్ ఇంటెన్షన్స్ని బేస్ చేసి ఆ హ్యూమన్ని ఎవాల్యుయేట్ చేస్తారు. అలాగే బైబిల్లో గాడ్ ఒకసారి హ్యూమానిటీ మొత్తాన్ని చూస్తారు. ప్రతి ఒక్క హ్యూమన్ హార్ట్ చాలా వికెట్గా ఉంది. ఆయన చూసినప్పుడు వాళ్ళల్లో అందరూ చాలా చెడ్డవారిగా ఆయన కనిపించారు. అందుకని ఆయన వచ్చిన ఒక డెసిషన్ ఏంటంటే భూమి మొత్తాన్ని నీళ్ళతో నింపాలి అని చెప్పి, నీళ్ళతో నింపి ఆ హ్యూమన్ కైండ్ మొత్తాన్ని, భూమి మీద ఉన్న జీవరాశులన్నిటినీ చెరిపివేద్దాము, ఇంకా లిటరల్ సెన్స్లో చెప్పాలంటే చంపేద్దాం అనుకున్నారు. అయితే అలాంటి ఒక మూమెంట్లో గాడ్ నోవాని చూస్తారు. ఎప్పుడైతే నోవహు దేవుడి దృష్టికి మంచివాడిగా ఉంటాడు, దేవుడి దృష్టికి ఒక రైచియస్ పర్సన్గా, నీతిమంతుడిగా, ఒక సక్రమమైన మార్గంలో ఉన్న ఒక వ్యక్తిలాగా ఎప్పుడైతే గాడ్ దృష్టికి నోవహు అలా అనిపిస్తాడో, 7వ అధ్యాయం ఆదికాండంలో 1వ వచనంలోనే రాసిండే మాట ఏంటంటే, నా దృష్టికి నువ్వు సరిగ్గా ఉన్నావు, నువ్వు నీతిమంతుడిగా ఉన్నావు, నువ్వు మంచివాడిలాగా ఉన్నావు నా దృష్టికి, సో నువ్వు నీ కుటుంబము ఈ ఓడలోనికి ప్రవేశించండి అని చెప్పి. ఈరోజు రెవల్యూషన్ ఏంటంటే, నీ కుటుంబము రక్షించబడాలా, నువ్వు దేవుడి దృష్టికి సరిగ్గా ఉండాలి. మనం చాలా ప్రేయర్స్ చేస్తాం మన ఫ్యామిలీస్ కోసం. ఈవెన్ నా పర్సనల్గా నేను చాలామందిని చూశాను, ఈవెన్ నా ఫ్రెండ్స్లో కూడా ఏంటంటే వాళ్ళు రక్షణ పొందుకున్నారు, వాళ్ళు క్రిస్టియన్స్గా ఉన్నారు, వాళ్ళు పాస్టల్ సెక్టార్స్లో ఉన్నారు, బట్ వాళ్ళ ఫ్యామిలీస్, కొంతమంది ఫ్యామిలీస్ వాళ్ళు ఇంకా క్రీస్తుని తెలుసుకోకుండా ఉన్నారు. వాళ్ళు రోజు వాళ్ళ కోసం ప్రేయర్స్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి వీలైనంత వరకు మెసేజ్ని షేర్ చేస్తూ ఉంటారు, చాలా రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నువ్వు అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నావా? నీ ఫ్యామిలీ మారాలని నువ్వు అనుకుంటున్నావా? నీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందాలని నువ్వు అనుకుంటున్నావా? నీ ఫ్యామిలీ అంతా బ్లెస్ చేయబడాలి, దేవుని చేత సంరక్షించబడాలి అని నువ్వు అనుకుంటున్నావా? అయితే నువ్వు చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ముందు నువ్వు, నీ ఫ్యామిలీ కన్నా ముందు నువ్వు గాడ్కి ఎంత కనెక్టివిటీతో ఉన్నావో అది నువ్వు తెలుసుకోవాలి. నీ ఫ్యామిలీ కన్నా ముందు నువ్వు గాడ్ని ఎంత రెవరెన్స్ చేస్తూ ఉన్నావో అది నువ్వు ఒక్కసారి నిన్ను నువ్వు ఐడెంటిఫై చేసుకోవాలి. అండ్ ఇన్ అదర్ వర్డ్స్, నోవా ఎలాగైతే అంత వికెట్ ప్రపంచంలో, చాలా చీకటితో నిండిపోయిన ఆ ప్రపంచంలో, చీకటి మనుషులున్న ఆ ప్రపంచంలో నోవా ఎలా అయితే దేవుడి దృష్టికి రైచియస్ పర్సన్గా ఉన్నాడు, అలాగ నువ్వు ఉన్నావా? అలాగ నువ్వు ఉన్నట్లయితే శ్రమ రాబోతూ ఉంది. ఆ శ్రమ వచ్చిన సమయంలో నువ్వు రక్షించబడతావు, అలాగే నిన్ను బట్టి నీ కుటుంబం రక్షించబడుతుంది. శ్రమకాలం ముందు ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. అయితే నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవాలనుకుంటున్నావా? నువ్వు ఆయన దృష్టికి సరిగా ఉండాలి. నువ్వెప్పుడైతే నోవా వలె ఆయన దృష్టికి సరైన వాడిగా ఉంటావో, సరైన ఒక వ్యక్తిగా ఉంటావో, అప్పుడు నీ జీవితంలో నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆయన ఓడలోనికి రానిస్తారు. నోవాని బట్టి ఎలాగైతే తన కుటుంబం మొత్తాన్ని ఓడలోనికి రానిచ్చారో, అలాగే నిన్ను బట్టి నీ కుటుంబం మొత్తాన్ని ఆయన రక్షణలోనికి తీసుకుంటారు. నిన్ను బట్టి నీ కుటుంబం మొత్తాన్ని ఆయన తన కంచెతో కాస్తారు. అది నువ్వు చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈరోజు. అండ్ అటువంటి రక్షణ, అటువంటి ఆశీర్వాదం, అటువంటి కంచె నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ నీ ద్వారా ఉండాలని చెప్పి ఈ రోజు నుంచి మనం అలాగా ఉందాం. నువ్వు అలా ఉండాలి, అలాగా ఉండు. అలాగ ఉండేలాగున ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ప్రభువా, నీకే వందనాలు అయా. మా జీవితాల్లో తండ్రి మీరు మాకు ఎన్నో చేశారు, ఎప్పటి వరకు కాచి కాపాడారు, దాన్ని బట్టి మీకు స్తోత్రం. అయితే ప్రభువా, మా కుటుంబాలని
మేము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాము. మమ్మల్ని బట్టి మా కుటుంబాలు మారునుగాక. మమ్మల్ని బట్టి మా కుటుంబాలకి రక్షణ వచ్చునుగాక, ఆశీర్వాదం వచ్చునుగాక. మా కుటుంబంలోకి మీరు వచ్చునుగాక. యేసు నామములో అడుగుతున్నానయ్యా. ఆమెన్.